సార్ ఉత్తరప్రదేశ్‌లో ఒక 19 ఏళ్ల కుర్రాడి పైన ఫోక్సో కేస్ కింద నమోదు చేయడం జరిగింది సార్. సో, ఇది తట్టుకోలేక ఆళ్ళ ఫాదర్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. అసలెందుకు ఈ అబ్బాయి పైన ఫోక్సో కేస్ నమోదు చేశారు? మరెందుకు వాళ్ళ ఫాదర్ చనిపోయారు? అంటే పెద్ద ఎత్తున ఈ ఫోక్సో కేస్ అనేది దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు సార్. ఎందుకు మరి దుర్వినియోగం జరుగుతుంది? దీనికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్? నేను పోక్సో కేసు గురించి చాలా చెప్పాను. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇది 2012లో వచ్చిన చట్టము. సో ఈ చట్టాన్ని దీన్ని జెండర్ న్యూట్రాలిటీ అంటారనమాట. జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్తారు. జెండర్ న్యూట్రల్ అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అబ్బాయి 18 ఏళ్ళ లోపల ఉండి ఎవరైనా అబ్బాయితో సెక్సువల్ సంబంధాలు పెట్టుకున్నా, లేకపోతే అబ్బాయిని లైంగికంగా వేధించిన పోక్సో పెట్టచ్చు. స్త్రీల మీద కూడా పోక్సో పెట్టచ్చు. అట్లాగే అమ్మాయిలు 18 ఏళ్ల లోపల ఉండే అమ్మాయిలతో వాళ్ళ ఇష్టపూర్వకంగా అఫేర్ పెట్టుకున్నా, లేకపోతే వాళ్ళని లైంగికంగా వేధించిన చేసిన పోక్సో కేసు అనేది పెడతారు. ఈ పోక్సో అనేది ఒక రిగరస్ యాక్ట్ అంటాం. అంటే ఒక ప్రత్యేక చట్టం. దీని కింద మామూలు చట్టాల్లో ఉండే కొన్ని రకాల సౌకర్యాలు కావచ్చు, కొన్ని రకాల హక్కులు కావచ్చు దీంట్లో ఉండవు. అంటే బెయిల్ ఈజీగా రాదు, శిక్షలు ఎక్కువ కఠినంగా ఉంటాయి. మినిమం 10 ఏళ్ళ కంటే శిక్ష తక్కువ ఉండదు. ఇది మరణ శిక్ష వరకు కూడా పడే అవకాశం ఉంది. సో ఇది గత కొన్నేళ్లలో ఈ పోక్సో యాక్ట్ అనేది విపరీతంగా మిస్యూజ్ అవుతుంది. అంటే ఇది నేను చెప్పడం కాదు, అనేక హైకోర్టులు, అలహాబాద్ హైకోర్టు, ఒరిస్సా హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, అనేక హైకోర్టులు పదే పదే చెప్తున్నాయి. ఏం జరుగుతుందంటే మనకి చట్టాల మీద ఎవరికి అవగాహన లేదు. నిన్న కూడా నేను చెప్పాను, మన అమ్మాయిరు మంగ్లీ పార్టీ ఇస్తే అమ్మాయికి తెలియదు అంటే పార్టీ ఇస్తే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని. సో అది ఎవరు చేసి ఉండాలి? నిర్వాహకులు ఫామ్ హౌస్ వాళ్ళు చేయాలి. ఈ అమ్మాయి మామూలుగా బర్త్డే పార్టీ, వాళ్ళని అడిగింది ఈరోజు ఖాళీగా ఉందంటే ఖాళీగా ఉందని పోయి చేసుకున్నారు, కేసులు పెట్టేశారు. సో సౌండ్ పొల్యూషన్ అని పెట్టేశారు. డీజేలు లేకుండా ఇవాళ ఎక్కడ ఫంక్షన్లే ఉండట్లేదు. సో అలాగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ దురదృష్టం వల్ల ఇక్కడ ఇరుక్కుంటారు అబ్బాయిలు అమ్మాయిలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా 17 ఏళ్ళ అబ్బాయి 17 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ మొదలైంది. అప్పుడు పోక్సో కేసు ఎవరి మీద పెట్టాలి? మామూలుగా అయితే చట్ట ప్రకారం ఇద్దరి మీద పెట్టాలి. ఇద్దరి మీద పెట్టకూడదు కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా 18 ఏళ్ళ లోపల ఉన్నారు. కానీ అబ్బాయిల మీదే పెట్టేస్తున్నారు. వాడు కూడా 18 ఏళ్ళ లోపల ఉన్న అబ్బాయిల మీదే పెట్టేస్తున్నారు. సో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, అబ్బాయికి 18 సంవత్సరాల 2 నెలలు అనుకుందాం, అమ్మాయికి 17 సంవత్సరాల 10 నెలలు అనుకుందాం. ఇద్దరి మధ్య తేడా 4 నెలలే ఉంటుంది. ఈ అమ్మాయే వాడిని గీకుంటుంది, ఈ అమ్మాయే వాడిని సెటిస్ చేసి ఉంటుంది. కానీ రేపు తల్లిదండ్రులకు తెలిసినాక వాడి మీద పోక్సో కేసు పెట్టేస్తారు. ఇప్పుడు నేరం ఎవరిది? ఆ అబ్బాయిది. అందుకని ఇండియాలో సెక్సువల్ ఏజ్ని 16 సంవత్సరాలకు తగ్గించండి. ఇవాళ ఉన్న సమాజం మారిపోయింది. స్మార్ట్ ఫోన్లలో ఇచ్చేస్తున్నారు చిన్నపిల్లలకి, అందులో పోర్న్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అబ్బాయిలు విపరీతంగా చుట్టుపక్కల అబ్బాయిలు అమ్మాయిల్ని ట్రై చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా గమ్మున ఉండదు. సో 18 ఏళ్ళు వచ్చే వరకు అమ్మాయిలు ప్రేమించకుండా ఉండే పరిస్థితే లేదు ఇవాళ. రెండోది, ఒకప్పుడు ప్రేమ అంటే అమలిన శృంగారం అని చెప్పేవాళ్ళు. అంటే సెక్సువల్ కాకుండా దూరంగా ఉండే ప్రేమించుకోవడం, చిన్న వేళ్ల తాకితే కూడా మధురములు, కవిత్వం ఇవన్నీ వచ్చేవి అప్పట్లో. ఇవాళ అదేం లేదు. ప్రేమ అంటే ఇవాళ ముందు అఫైర్లకి వెళ్ళిపోతారనమాట, సినిమాల్లోకి వెళ్ళడం. ఆ మధ్య కూడా సినిమాలో అదేంటి, ఒక కీరకాయకి కండోమ్ దొరికింది అంటే అమ్మాయిలు సినిమా హాళ్ళల్లో కూడా కండోముల్ని కీరకాయలకేసి వాడుతున్నారు అన్నది మనకు వచ్చింది. అంటే బాగా ఇది నేను అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప చెప్పట్లేదు, సిచ్యువేషన్ ఎలా ఉందనేది చెప్తున్నా. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి చట్టాల వల్ల ఏమవుతున్నారంటే ఎక్కువగా అబ్బాయిలే సఫర్ అవుతున్నారు అమ్మాయిల కంటే కూడా. సో దీని మీద కోర్ట్ అనే సినిమా మన నాని ప్రొడ్యూస్ చేశాడు. మంచి హిట్ కూడా అయింది. దీంట్లో కూడా ఇదే పాయింట్, అమ్మాయే వీడిని గీకుతుంది, అమ్మాయే వీడికి మెసేజ్లు పెట్టి వీడికి కాల్స్ చేసి మెల్లగా రంగంలోకి దించుతుంది, అబ్బాయి కూడా లవ్ చేస్తాడు. సో చివరికి వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ కూడా లేదు.
అయినప్పటికీ కూడా సెక్సువల్ రిలేషన్షిప్ ఉంది, ఆ అబ్బాయిదే తప్పు అని చెప్పి ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని ఎంత హింసించారో చూసాం మనం. అక్కడ మనకి ప్రియదర్శి లాంటి ఒక గట్టిగా మానవత్వం ఉన్న ఒక అబ్బాయి లాయర్ దొరికాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అబ్బాయికి ఒక మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడిపోయేది ఆ అబ్బాయి చేయని తప్పుకి. సో ఒకవేళ అబ్బాయి తప్పు అనుకుంటే ఇద్దరిది తప్పు, ఈ అమ్మాయిదే అసలు తప్పు. ఈ అమ్మాయి కదా తన్ని రెచ్చగొట్టింది. ఇది ప్రూవ్ చేయాలని కోర్టు అనే సినిమా తీశారు. నిజానికి ఈ చట్టం తీసుకొని వచ్చిన ఉద్దేశం మంచిదే. ఎందుకంటే చిల్డ్రన్ మీద విపరీతంగా సెక్సువల్ అబ్యూజ్ జరుగుతుంది, లైంగికంగా అత్యాచారాలు పెరిగాయి. కాబట్టి చిల్డ్రన్ ని కాపాడాలని చెప్పి ఉద్దేశం మంచిదే. కానీ సెక్సువల్ ఏజ్ అనేది 18 పెట్టడం పట్ల కోర్టులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 16 ఏళ్ళకి తగ్గించమని చెప్తున్నాయి. ఎందుకంటే ఇవాళ చిన్నప్పుడే గ్రోత్ కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ వచ్చేసాయి. సో 18 ఏళ్ల వరకు ఎవరు ఉండట్లేదు, 16 ఏళ్లకే వీళ్ళు సెడ్యూషన్ మొదలు పెడుతున్నారు. నిన్న కూడా అనంతపురంలో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి కూడా 4 ఏళ్ళు, అమ్మాయికి వయసు ఎంత 17, అమ్మాయికి 4 ఏళ్ల ముందు నుంచే ఒక అబ్బాయితో పేరు పెట్టుకుంది. సో ఇలాగా చాలా మంది ఏం చేస్తున్నారంటే 8వ క్లాసు 9వ క్లాసు అంటే వాళ్ళకి ఇంకా 10 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు కూడా నిండక ముందే అఫైర్లు పెట్టుకునే మొదలు పెట్టేస్తున్నారు. సో ఇక్కడ భలే ఏది ఇలాంటిది ఇప్పుడు కొత్తగా ఒక సంఘటన జరిగింది. ఇది ఇంకా దురదృష్టకరమైన సంఘటన. ఉత్తరప్రదేశ్లో కౌసాంబి అనే ఒక టౌన్ ఉంది. అందులో రాంబాబు తివారీ అనే ఒక 50 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ కొడుకు దన్ను అంటారు, అతని పేరు సిద్ధార్థ తివారీ, అందరూ దన్ను అని పిలుస్తారు. ఆ అబ్బాయి ఏదో ఒక చిన్న అమ్మాయి, 8 ఏళ్ల అమ్మాయి, ఏదో పక్కింటి అమ్మాయి ఏదో గొడవ చేస్తే అబ్బాయి చెంపదెబ్బ కొట్టాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి గొడవ చేస్తుందనో ఏదో, దాంతో ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ ఇంటికి పోయి చెప్పింది. వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయిని సెక్సువల్ గా అబ్యూజ్ చేశాడని చెప్పారు. పోలీసులు ఇమీడియట్ గా దీని మీద డీటెయిల్ గా విచారణ జరపకుండా ఇతని మీద పోక్సో కేసు పెట్టేశారు, ఈ అబ్బాయి మీద. దాని మీద అది పెద్ద ఎత్తున అయిపోయి ప్రభుత్వం రంగంలోకి దిగి ఒక సిట్ కూడా దాని మీద పెట్టింది. ఆ సిట్ వాళ్ళు కూడా దీన్ని సీరియస్ గా పరిశీలించకుండా ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టేశారు. ఈ పోక్సో కేసుని ఎప్పుడు పెట్టారు, మే 28వ తేదీన ఇదంతా జరిగింది. దాంతో వాళ్ళ నాన్న ఆ ఊర్లో అందరికి తెలిసిపోవడం, పేపర్లలో యూట్యూబ్ ఛానళ్లలో వచ్చేయడం, ఇతను ఒక 8 ఏళ్ల అమ్మాయిని చేసిన సిద్ధార్థ తివారీ అని యూట్యూబ్ ఛానల్ అంతా వీడి ఫోటోలు పెట్టేసి భయంకరంగా రావడం, వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మతో మీ ఫీలింగ్స్ ఏంటి, మీ అబ్బాయి ఇలా చేస్తారు కదా, ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే చనిపోయిన తర్వాత అంటే ఆయన జూన్లో మొన్న ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులోకి కేసు వెళ్ళినప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ అబ్బాయి తరపున ఆర్గ్యూ చేస్తున్న ఒక ప్రియదర్శి లాంటి ఒక డిఫెన్స్ అడ్వకేట్ నిరూపించాడు ఇది. అంటే సీసీటీవీ ఫుటేజీలు, సాక్ష్యాలని వీళ్ళంతా తీసుకెళ్లి ఆ అబ్బాయి చెంపదెబ్బ కొట్టాడు తప్ప ఆ అమ్మాయిని లైంగికంగా ఏ రకంగా వేధించలేదు అనేది అతను నిరూపించిన తర్వాత కోర్టు ఎఫ్ఐఆర్లో నుంచి పోక్సో తీసేసింది. ఓన్లీ ఆ అమ్మాయిని కొట్టిన దాని మీద మాత్రమే కేసు పెట్టండి, దానికి కూడా బెయిల్ ఇవ్వాలండి, బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది. సో ఇదంతా బాగానే ఉంది, కానీ వాళ్ళ నాన్న చనిపోయాడు. అంటే మన దేశంలో ఏం జరుగుతుందంటే ఒక పక్క టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ రావడం, ఏఐ రావడం, సెల్ ఫోన్లు రావడం, మనకి సెక్సువల్ రెవల్యూషన్ లాంటిది వచ్చేయడం, అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసిపోవడానికి ఈజీగా సోషల్ మీడియా హెల్ప్ చేయడం, స్త్రీ పురుషుల మధ్య సెక్సువల్ సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడం, ఒక్కరని కాకుండా ఒక్కరు నలుగురు ముగ్గురు అలాగా, అమ్మాయిలకైనా మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి, అబ్బాయిలకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే విపరీతమైన ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగిపోయింది. ఈ కాన్ఫ్లిక్ట్ లోకి చట్టం ఎంటర్ అయిపోయి, చట్టము తర్వాత మొరాలిటీ అంటే ట్రెడిషనల్ వాల్యూస్ ఏమో కంప్లీట్ గా మారలేదు, ఇవన్నీ మారిపోయినాయి. వీటికి అనుగుణంగా చట్టాల్లో సరళీకరణ జరగాలి, తర్వాత ట్రెడిషనల్ వాల్యూస్ అనేవి బ్రేక్ అయిపోవాలి, బ్రేక్ అవ్వట్లా. అందుకనే ఇప్పటికి కూడా మొన్న కూడా మనం హనీమూన్ కపుల్లో సోనం చేసిన దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో టఫ్ సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ ఇంట్లో అమ్మాయి కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ అమ్మాయికి ఇవ్వలేదు.
దాంతో ఆ అమ్మాయికి ఏమి అనుకున్నది, చంపేద్దాం అనుకున్నది, పెళ్లి చేసుకొని ఒకరిని చంపేసి విధవ అనుకున్నది. సో అంటే ఆ అమ్మాయి దగ్గర డబ్బులు కొంత ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, దానికి తగిన స్కీమ్ వేయగలిగిన నాలెడ్జి ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఇస్తుంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు, ఎట్లా చంపాలి ఏంటి, ఇవి జరుగుతున్నాయి అనమాట. ఆ లేటెస్ట్గా ఇప్పుడు పోక్సో కేసు కూడా అదే. మనకు తెలుసు ఇటువంటి ప్రత్యేక చట్టాలని ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తున్నాయి, పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ యాక్ట్ కూడా ఇలాగే, అది మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. కానీ అప్పర్ కాస్ట్ ప్రభుత్వాలే, అంటే ఇప్పుడు తెలుగుదేశం కొమ్మినేని మీద లేటెస్ట్గా ఎస్సీ యాక్ట్ పెడితే ఎస్సీ కోర్టే మందలించి డిఎస్పీకి ఎస్పీకి మెమో జారీ చేసింది. అంటే కావాలనే వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఈ చట్టాన్ని. నిజమైన బాధితులకు ఆ చట్టం హెల్ప్ కానికుండా ఆ, ఒక అబద్ధపు ఆ, కేసులు పెట్టేసి ఇరికించేయడం అనేది పోక్సో కేసులో విపరీతంగా జరుగుతుంది.